హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజారెడ్డి. మాట రాని మౌనం మనసే తెలిపే, ఎదచాటు మాటు గానం కనులే కలిపే, ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత, ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు, తొలి పాటే నాలో పలికినది. అందరూ బాగుండారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంతకీ పాట బాగా పాడానా? కొంచెం కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మజ్జిగ పులుసు, మజ్జిగ చారు, మళ్ళీ చికెన్ మజ్జిగ పులుసు, ఇవన్నీ కాదు కానీ పొట్లకాయ పెరుగు పులుసు చేసేద్దామా? కమాన్. ఏంటి పొట్లకాయతో పెరుగు పులుసు ఏంటి అనుకుంటున్నారా? నా స్టైల్లో చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఆన్ చేసేసాను స్టవ్, కడాయి పెట్టి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నా, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు కొంచెం ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇంగు వేసుకోండి. ఇది ఎక్కువ వేపకండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో పొట్లకాయ వేసుకుందాం. పొట్లకాయలో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పొట్లకాయ కాసేపు మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది, స్పెషల్. ఈలోపు దాన్ని మిక్సీలో వేసుకుందాం. ఏం చేయాలో తెలుసా? ఇందులో 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ కందిపప్పు ఒక 1-2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదే ఇందులో స్పెషల్. దీన్ని వేయడం వల్ల పెరుగు పులుసు ఫ్లేవర్ అదిరిపోతుంది. తర్వాత ఇందులో ఇంత అల్లం వేసుకోండి, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇవంతా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఈ పొట్లకాయ మగ్గేలోపు ఈ పని చేద్దాం. చూసారా, పొట్లకాయ కూడా ఉడికిపోయింది. ఇది చాలా త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే పొట్లకాయ త్వరగా ఉడికిపోతుంది, దట్టు పెరుగుతో కదా, త్వరగా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ ఉడికిపోయింది. ఈలో దీనికి కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఈ లిక్విడ్ ఉంది కదా, ఇది ఇందులో ఇలా పోసేసుకుందాం. ఇది కొంచెం చిక్కబడుతుందండి,
చూసుకొని వాటర్ పోసుకోవాలి. చూసుకుంటూ ఉండాలండి. ఇది కాస్త ఒక 5 మినిట్స్ ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఇది ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అంటేసుకుంటుంది అడుగు. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంతమంది కరివేపాకు ఆనియన్స్ వేసినప్పుడే వేస్తారు. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కరివేపాకు ఉడికేటప్పుడు. కరివేపాకు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, 1-2 మినిట్స్. ఈలోపు మనం ఏం చేయాలో తెలుసా? ఒక మిక్సీలో నేను ఒక 1/4 లీటర్ పెరుగు తీసుకున్నా, అంటే 250 ml. దీన్ని కూడా మిక్సీకి స్మూత్గా వేసేసుకుందాం వాటర్ వేసి. చూసారా ఫ్రెండ్స్ ఎలా థిక్ అవుతుందో? మీకు ఎక్కువ థిక్ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈలోపు మనం పెరుగులో వాటర్ వేసి మిక్సీలో వేసుకుంటున్నాం కదా, అది కూడా చూసుకొని కన్సిస్టెన్సీ వేసుకోండి. చూసారా ఇది ఎంత థిక్ అయిపోయిందో? ఎందుకు తెలుసా? బియ్యం వల్ల. బియ్యం వేసాం కదా మనం, దానివల్ల చిక్కబడుతుంది కర్రీ. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకుందాం. కొంచెం సాల్ట్ పడుతుంది. అప్పుడు పొట్లకాయ ఉడకడానికి చాలా కొద్దిగా వేసాను. ఇప్పుడు కొంచెం సరిపోయేలా వేసుకోండి. స్మెల్ అండ్ ఫ్లేవర్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఎక్కువ వేయకండి, కొద్దిగా చాలు. మనం మిక్సీలో వేసుకున్నాం కదా పెరుగు, దీన్ని ఇందులో వేసి కలిపేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాకే వేసుకోండి, లేకపోతే మళ్ళీ పెరుగు ఆ వేడికి ఇలా విరిగిపోతుంది. చూసారా? యమ్మీ యమ్మీ P3 రెడీ అయిపోయింది. F3 కాదండి, P3 పొట్లకాయ పెరుగు పులుసు. దీన్ని కానీ ఈ వడియాలు ఉప్పు మిరపకాయలతో తింటే ఉంటుంది నా సామిరంగా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్పండి. ఓకేనా? అంతేగా?